లీలాకృష్ణ నీ లీలలు నే లీలగనైనా తెలియనురా అన్నారు పింగళివారు తిమ్మరసులో. అలాగే ఆతడి తోడుగలిగినను అచ్చముగా కలకండలచ్చులను పోతలు ఓసియుండెదము పోతనగారి విధాన అన్నారు విశ్వనాథ వారు. ఈ రెండు అంటే అక్కడ లీలలో కలకండ కలిపి మంచి ఖండికల్ని, జున్ను ముక్క లాంటి ఖండికల్ని మనకిచ్చాడు శ్రీనివాస లింగం. చిన్ని కృష్ణుడితో ఒకరోజు ఏం సరిపోతుంది, ఎన్ని రోజులైనా చాలు. మంచి కవి, ఆత్మీయుడు శ్రీనివాసలింగానికి శుభాభినందనలు. శుభం భూయాత్. శివోహం. అందరికీ నమస్కారం. శ్రీనివాసలింగం గారు రచించిన శ్రీ చిన్ని కృష్ణుడితో అనగనగా ఓ రోజు ఈ ఖండిక చాలా బాగుంది. ఇంకా ఆయన దగ్గర నుంచి ఎన్నో మంచి మంచి శ్లోకాలు, పద్యాలు, ఖండికలు, పాటలు రావాలని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆశీర్వదిస్తున్నాను. మీ మాధవపెద్ది సురేష్. అందరికీ నమస్కారం. నేను మీ పార్థునేమాని. మనం రాముడి విగ్రహాన్నో కృష్ణుడి విగ్రహాన్నో ఇంట్లో పెట్టుకుని ఉంటాం, కానీ వాల్మీకి మహర్షి విగ్రహాన్ని కానీ పోతన గారి విగ్రహాన్ని కానీ పెట్టుకున్న వారిని ఎవరైనా చూసారా? అలాంటి ఒక తెలుగు భాషాభిమాని, పద్యాల పట్ల అమితమైన ఆసక్తి ఉన్నటువంటి పద్య కవి శ్రీ శ్రీనివాస్ లింగం గారు పోతన గారి విగ్రహాన్ని చేయించుకుని ఆయన తన ఇంట్లో పెట్టుకున్నారు. దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది తెలుగు భాష పట్ల, పద్యాల పట్ల ఆయనకి ఉన్న ఆసక్తి ఏంటో అని. శ్రీనివాస్ గారు అనేక పద్యాలను రచించారు, కానీ వారికి వచ్చిన ఒక వినూత్నమైన ఆలోచన చిన్ని కృష్ణుడితో ఒక రోజు. అసలు భగవంతుడు మనకి ఒక్క నిమిషం దర్శనమిస్తే ఎంతో అద్భుతమని మనం భావిస్తాం. అలాంటిది చిన్ని కృష్ణుడితో మనం అంతా ఒక రోజు గడిపితే, ఆయన జీవితంలో ఒక రోజు ఎలా ఉంటుందో మనకు తెలిస్తే, వీటన్నింటినీ అద్భుతంగా మనకు అందించారు శ్రీనివాస్ గారు. యశోదమ్మ కృష్ణుని లేపడం దగ్గర నుంచి ఆయన పిల్లలతో చేసినటువంటి ఆటలు, యశోదమ్మ దగ్గర ఆయన కురిసిన గారాలు, అల్లరి చేష్టలు, చివరికి అలసిపోయిన చిన్ని కృష్ణుడికి లాలించి భోజనం పెట్టి నిద్రపుచ్చడం, ఇవన్నింటినీ మన కళ్ళకు కట్టినట్టు కట్టారు శ్రీనివాస లింగం గారు పద్య రూపంలో. ప్రతి తెలుగు భాషాభిమాని ఈ పద్యాలను చదవాల్సిందే, పిల్లలకి వినిపించాల్సిందే, ఈ అమృతాన్ని ఆస్వాదించాల్సిందే. మీరందరూ కూడా ఏమాత్రం వీలున్నా ఈ పద్యాలన్నింటినీ చదవండి. శ్రీనివాస్ గారు, మీకు నా శుభాభినందనలు. ఇలాంటి అద్భుతమైన ఖండికల్ని ఎన్నో మీరు మాకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ శ్రీకృష్ణ పరమాత్మ కృపా కటాక్షాలు మీకు ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు బుద్ధవరపు నారాయణమూర్తి. నేను యూకేలో కావెంట్రీ నగరంలో సీనియర్ కన్సల్టెంట్ ఇన్ ఇంటెన్సివ్ కేర్ మెడిసిన్గా గత 30 ఏళ్ల పైచిలకు పనిచేస్తున్నాను. అవధానార్చన భారతి బ్రహ్మశ్రీ తటవర్తి కళ్యాణ చక్రవర్తి గారి పద్యరచనా శిబిరం తటవర్తి గురుకులంలో మన చిరంజీవి శ్రీనివాస్కి సహాధ్యాయుడిని. అయితే శ్రీనివాసు ఇంతింతాయి వటుడింతాయి అని ఉన్నతమైన స్థానంలో ఉన్నా నేను ఇంకా తప్పటడుగులే వేస్తున్నాను. శతక రచన, లఘుకావ్యములు, ఖండికలు ఇత్యాది చేస్తూ చక్కని కవిత్వం రాస్తూ దినదిన పర్వద్ధమానం చెందుతున్న కవి శ్రేష్ఠ మన శ్రీనివాస్. చిన్ని కృష్ణునితో అనగనగా ఒక రోజు అనే ఈ ఖండిక శ్రీకృష్ణ పరమాత్మని శైశవ దశ ఒక చక్కని, ఆహ్లాదకరమైన, ఆకర్షణీయమైన, అందమైన ఆవిష్కరణ చేశారు. ఇందులో శ్రీకృష్ణుని ముద్దు మాటలు, తల్లిని ఎలా మారాన్ చేసి గారాబం చేసి పని కానిచ్చుకుంటాడో, ఇవన్నీ కూడా కళ్ళ కట్టినట్టు చూపించారు. రేపల్లయ్య చక్కని సందడి, గోపబాలుర ఆటలు, అల్లరులు,
ఉషోదయం నుండి గోధూళి వరకు చక్కని రేపల్లయ్యే దృశ్యం చిత్రీకరించారు. ఆవుల మందలు తిరిగి వస్తుంటే వాటి పదధ్వనులు బాలకృష్ణుని వేణుగానంతో మేళవించి గోపికలు నాట్యభంగిమలా అన్నట్టు ఎంత చక్కని దృశ్యం క్రియేట్ చేశారంటే శ్రీనివాస్ గారు బహుదా ప్రశంసనీయులు. ఇందులో ఒకటి రెండు చరణాలు నాకు చాలా చాలా నచ్చాయి. సరే, తెల్లవారింది లేనన్నా బుజ్జి కన్నా అంటే చక్కగా మారం చేసి మన నాన్నాలివి పూజ గంటల ఇట అమ్మా లోగానే లేదే అని చెప్పి ఇలాగా చిన్ని మాట్లాడతాడు కృష్ణుడు. ఎంత చక్కని దృశ్యం, ఎంత చక్కని వర్ణన. సరే, ఈరోజు ఆవిష్కరణ జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అదే స్ఫూర్తి తీసుకొని నేను కూడా ఒక చిన్న పద్యం రాశాను. అవులా చోద్యము కిట్టుడు గాలాబమ్ముగ మరిన్ని ఘడియలు సుప్తెన్ మాలాము చేసి బడయుట చాలా ముద్దుగా బల్కిరి శ్లాఘములింగా అని చెప్పి మన చిరంజీవి శ్రీనివాసలింగం గారికి శుభాకాంక్షలు, శుభాభినందనలు, శుభాశీస్సులు తెలియజేసుకుంటూ ఈ ఆవిష్కరణ మహోత్సవం దిగ్విజయంగా జరుగుతని ఆశిస్తూ ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సాహితీ ప్రియంభావుకులకు సాధువాదాలు. శ్రీ శ్రీనివాసలింగం గారికి ఆ చిన్ని కృష్ణుని చమత్కారాలు కొన్ని ఆజన్మసిద్ధంగానే సంప్రాప్తించాయేమో. అందుకే ఆ కన్నయ్యలానే ఈయన కూడా నాదేం లేదు, నాకేం చేతకాదు అంటూ తమ సామర్థ్యాన్ని గుప్తంగానే ఉంచడానికి ఇష్టపడతారు తప్ప వ్యక్తపరచరు. అది ఆయన సంస్కారపు ఔన్నత్యం. ఇక చిన్ని కృష్ణుని చేష్టలను అందంగా మనకందించే ఈ రచన దగ్గరికి వస్తే ప్రతి పద్యము ఒక ఆణిముత్యమే. నచ్చనిదంటూ ఏదైనా ఉంటేగా నచ్చిన ఓ పద్యాన్ని గురించి చెప్పడానికి. అయినా ఒక్క పద్యం గురించి మాత్రం చెప్పాలి. కన్నయ్య తన నెచ్చెలికాడు తెచ్చుకున్న బెల్లం ముక్కలను చెప్పా చేయకుండా తినేసి పైగా వాడు అడిగాడని కోపగించుకున్న పద్యం చూడండి. ఇదిగో తీసుకో బెల్లము పదిలమ్ముగ చేమకిమ్ము వద్దిక నాకున్ 10 ముంజల దిందును పద చూడుమయ నన్ను భలే భలే ఓచోచ్. ఈ పద్యంలో రచయిత చిన్ని కృష్ణుడే అయిపోయి ఆ సంభాషణా చమత్కారం ప్రతి అక్షరంలోనూ సాక్షాత్కరింపజేశారు, నింపేశారు. ఎదురు దెబ్బలాటంటారు చూశారు, చిన్నపిల్లల్లో కనిపిస్తుంది, అదే ఇక్కడ సాక్షాత్కరింపజేశారు. చిన్నపిల్లల మాటల్ని అక్షరాక్షరము ఒడిసి పట్టుకుని పద్యంలో పోసి బిరడా బిగించారు. పద్యం చదివిన ప్రతి ఒక్కరికి ఈ అందచందాలు మనసు నిండా గిలిగింతలు పెడతాయి. ఇలాంటి రచన చేయాలంటే కలంబలం ఎంత ఉండాలో రసజ్ఞులైన మీకే తెలుసు. అది మన శ్రీనివాస గారిలో పుష్కలంగా ఉంది. ఇంతకంటా ఎక్కువ చెప్పడం ఎందుకు? అందుకే ఇలాంటి అందమైన రచనలు ఎన్నో వారి కలం నుంచి రావాలని, మనల్ని ఆనందింపజేయాలని ఆ కన్నయ్యను కోరుకుంటూ రచయితను చూసి 5-10 చేయడం తప్ప ఇంకేం చేయగలను. స్వస్తి. అందరికీ నమస్కారం. నా పేరు రోజారమణి. నేను శ్రీనివాసలింగం గారికి సుపరిచితురాలని. ఆయన ఈ మధ్యన ఒక ఖండ కావ్య అన్నది ఒక చిన్నది ఖండిక రిలీజ్ చేశారండి నిన్ననే. ఆ పుస్తకం పేరు చిన్ని కృష్ణునితో అనగనగా ఒక రోజు అంటూ. అందులోని చిన్ని కృష్ణుడికి యశోదకి మధ్యన జరిగినటువంటి ఆ సంభాషణల్ని ఎంత అద్భుతంగా ఆవిష్కృతం చేశారంటే
కొన్ని పద్యాలు చదివినప్పుడు ఆమ్, మనం ఆ సందర్భంలో ఆ సన్నివేశంలో ఒక పాత్రగా అక్కడ నిలబడి మనం ఆ సన్నివేశాన్ని అంతటినీ కూడా చూస్తున్నట్టుగా, ఆ సంభాషణ జరుగుతున్నట్టుగా అనే అంతలాగా మనల్ని అక్కడ ఆ సందర్భంలోనికి పూర్తిగా తీసుకువెళ్ళిపోతుంది అనమాట. అంత చక్కగా రాయటం జరిగింది. అందులో నాకు ఒక పద్యం చాలా బాగా నచ్చింది. ఆ పద్యాన్ని మీ అందరితో ఈరోజు పంచుకోవాలని మీ అందరి ముందుకి వచ్చేసాను. ముందుగా ఒక శేష పద్యం. యశోదమ్మ పడుకున్నటువంటి ఆ చిన్ని కృష్ణుణ్ణి ఏ విధంగా ఆవిడ మేల్కొలుపుతోంది. యశోదమ్మ ప్రేమ మనందరికీ తెలిసిన విషయమే, అది అనిర్వచనీయం. అటువంటి సందర్భాన్ని ఎంత చక్కగా ఒక శేష పద్యంలో నిర్మించారో చూద్దాం. తెల్లవారెను లెమ్ము తిక్క చేయకనిక లాలపోసెద నీకు రార కృష్ణ, మెత్తని బట్టతో మృదువుగా నొత్తెదా పట్టు పంచెను కట్టి బొట్టు పెట్టి, సాంబ్రాణి వేసెదా చక్కని కురులకు కాళ్లకు గజ్జలన్ కట్టి నీకు, నెమలి పింఛమును శిరసమున సింగారించి కనుల కాటుక దిద్ది కమ్మనైన వెన్న పెట్టెదా, నా బుజ్జి కన్న కాదే కన్నులు తెరిచి చూడుమ కన్నయనుచు, నిద్రనున్న తన తనయుని కని తల్లి యవు యశోద పల్కెను కమనీయముగను. పద్యం నాకు పాఠం రాదు, కానీ అసలు ప్రతి ఒక్క పాదంలోని కూడా మనం అక్కడ ఆ సందర్భాన్ని కళ్ళకి కట్టినట్టుగా దర్శించుకోవచ్చు. శాబ్దిక దృశ్య ప్రసారము అని వినే ఉంటారు. అంటే శబ్దం ద్వారా మనకి ఆ సందర్భాన్ని పరిచయం చేయటం. ఇక్కడ యశోదమ్మ ఎంత ఆ ప్రతి ఒక్క పలుకులోని ఆ మాతృత్వాన్ని, ఆ మాతృ ప్రేమని ఆవిడ పూర్తిగా ఒలకబోసినట్టుగా మనకి ఇక్కడ ప్రతి ఒక్క పాదంలోని, ప్రతి ఒక్క పదంలోని ఆవిడ యొక్క ప్రేమ ప్రతిబింబిస్తూ ఉంటుంది. మరి దానికి జవాబుగా చిన్ని కృష్ణుడు ఏమంటున్నాడో చూద్దాం. విని ఆ పలుకులు ముద్దుగా నిధులలో వేసారి కృష్ణుడు ఇట్లని, నీకెప్పుడు తొందలే ఇతుల సల్లాపంబుకై వచ్చనా, మన లేదూడలు కూత లేవియని టే మాత్రంబు వినిపించలే, మన నాన్నాలివి పూజ గంటలిట అమ్మాం లోగనే లేదులే అంటున్నాడు. ఆ శ్రీకృష్ణుడు అంటున్నాడు ఆవిడికి రిప్లై ఇస్తూ, ఆ చిన్నవాడు బాబు ముద్దు ముద్దు మాటలు మాట్లాడుతున్నాడు, అందుకనే నీకెప్పుడు తొందలే హితులేమైనా సల్లాపంపకై వచ్చారా, లేకుంటే లేగదూడలు కూతలు ఏమైనా నీకు వినిపించాయా, లేదా నాన్నగారు ఆ వాయిస్తున్నటువంటి ఆ పూజ గంటలు కూడా మనకి కనిపించలేదు, వినిపించలేదు కదా అమ్మ అంటుంటే, ఈ పద్యంలోని ప్రత్యేకత ఏంటి అంటే, చిన్నపిల్లలు ఏ రకంగా అయితే ముద్దు ముద్దుగా మాట్లాడతారో ఆ ముద్దుగా మాట్లాడే ఆ మాటల ముత్యాలని ఈ పద్యంలో పొదిగారు కవిగారు. మొత్తానికి ఆవిడ ఏ రకంగా పిల్లడిని నిద్ర లేపిందో, ఈ బాబు ఆవిడికి ఏ రకంగా రెస్పాండ్ అయ్యాడో, ఈ రకమైనటువంటి సందర్భం మన జీవితాల్లో కూడా సర్వసాధారణంగా జరుగుతుంది. ఇంకా జగద్గురువు అయినటువంటి ఆ శ్రీకృష్ణ భగవాన్ యొక్క ఆ లీల వర్ణించడం అన్నది అది పూర్వజన్మ సుకృతం అనే అనుకోవాలి. ఇంకా ఇంకా ఎన్నో కావ్య ఖండికులు శ్రీనివాసలింగం గారు ఇలా రచించాలని కోరుకుంటూ ధన్యవాదాలు. నమస్కారం అండి. మనందరికీ మామూలుగా బాలకృష్ణుడితో ఆడుకోవాలన్న సరదా, బాలకృష్ణుడితో మెలగాలి అన్న ఆలోచన ప్రతినిత్యం ప్రతి క్షణం కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆయన సుందర రూపుడు, అంత అల్లరిగాడు. అది జరగాలి ఈ కలియుగంలో అంటే మనం ఏం చేయాలి? సాధారణంగా ద్వాపరకి వెళ్ళడమో, లేదు ఏ బృందావనానికి వెళ్ళడమో, అక్కడ ఉన్నటువంటి దేవాలయాల్లో కూర్చోవడమో, ఆయన ముందు ధ్యానం చేయడమో, లేదు ఇంట్లో కూర్చొని పూజామందిరంలో ధ్యానం చేయడమో, లేదు మనం ఉన్న చోట ఎక్కడో చోట కళ్ళు మూసుకొని ధ్యానం చేయడమో, ఇలా రకరకాల ప్రక్రియల ద్వారా మనం బాలకృష్ణుని ఆటలు పాటలు ఆనందించడానికి ప్రయత్నిస్తాం. కానీ మన శ్రీనివాస్ గారి ఖండిక ఒక అద్భుతం అండి. నిజంగా
మీరేమీ కష్టపడవసరం లేదు. పద్యం చదవాలి అన్న ఆసక్తి ఉంటే చాలు. ఒక్కసారి మొదలెడితే మీరు యశోదమ్మ అయిపోతారు. మళ్ళీ మళ్ళీ పద్యంలో కృష్ణుడిగా మీరే మారిపోతారు. మీరే యశోదమ్మ, మీరే కృష్ణుడు, మీరే యశోదమ్మ, మీరే కృష్ణుడు. మీ ఇద్దరి మధ్య, మీ మనసే రెండిద్దరి మధ్యలో ఆడుకుంటూ చెట్టపట్టాలేసుకొని హాయిగా బృందావనానికి వెళ్ళిపోయి అలా 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 నడిచేసి వచ్చేస్తుందండి. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇందులో మిమ్మల్ని ఒక రకమైనటువంటి ఉద్వేగ భరితమైనటువంటి సంఘటనలతో కూడిచినటువంటి ఉత్పలమాలలు ఉంటాయి, మత్తెక్కించే మత్త కోకెళ్ళు ఉంటాయి, చక్కటి చిక్కటి సీసాలు ఉంటాయి, అందమైనటువంటి కందాలు ఉంటాయి. భాషకి ఎన్ని కావాలో, భాషలో ఎన్ని రకాలైనటువంటి ప్రయోగాలు ఉన్నాయో అన్ని రకాలైన ప్రయోగాలు చేసి తనే ఒక ఆధునిక పోతనలాగా మారి ఒక్కరోజు మన మనసును బృందావనంలో విహరించేలాగా చేశారండి ఈ ఖండికలో. ఇందులో ఎటువంటి సందేహం నాకు లేదు. మీరు కూడా చదివి ఆనందించి రాసిన ఆయన్ను, అందులో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మని, అందులో ఉన్నటువంటి యశోదమ్మను అందరినీ కూడా చేరుకొని వాళ్ళ అభినందనలు, కృష్ణ యశోదమ్మ ఆశీర్వచనాలు పొందాలని మనస కోరుకుంటున్నాను. ఈ అద్భుతమైన ఖండిక మనకు అందజేసినందుకు ఆ శ్రీనివాసుని వారికి మరింత జ్ఞాన సంపద పెరిగి మరిన్ని ప్రయోగాలు చేసి మనకు ఆ ప్రయోగాల అమృతాన్ని పంచే లాగున శక్తినివ్వాలని చెప్పి ఆ లలితా పరాభట్టారికను కోరుకుంటూ స్వస్తి. ఎంట్రీ సాంగ్ పెట్టాలి మరి. అరే మీకు ఎంట్రీ సాంగ్ ప్లాన్ చేసి పెట్టట్లేదు చూడు. ఎంట్రీ సాంగ్ ప్లేట్ పెట్టండి. నెక్స్ట్ జనరేషన్ రోజని అడగగానే 10 ప్రశ్నలు చేయడమే కాకుండా ఇక్కడికి మనం ప్రోత్సహించాలని ఏకైక ఉద్దేశంతో ఎంతో హడావిడిగా ఉన్నా కూడా శ్రీమాన్ డాక్టర్ తాత సందేశంగా రావడం ముదావం అయ్యా మీకు వేరే నమస్కారాలు. ఈ రకంగా వారి దర్శనభాగ్యం ఉండగలిగిన మెల్లగా మన కార్యక్రమం మొదలుపెట్టుకున్నాం. మొట్టమొదటిగా శ్రీమాన్ డాక్టర్ తాతా సందేశం గారిని వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. వీరు ఎంఏ తెలుగు, తర్వాత ఎంఎస్సీ పిహెచ్డి బయోటెక్నాలజీలో పిహెచ్డీ చేశారు. సిసిఎన్లో చేస్తారు. ఒక 70 అష్టావధానాలు చేశారు, 2 శతావధానాలు చేశారు, అనేక రచనలు చేశారు. మైసూరు దత్తపీఠం అయితే శృంగేరి పీఠం అయితే వీరు తెలంగాణలో అనేక సన్మానాలు సత్కారాలు పొందారు. అంతే 650 పైగా ప్రవచనాలు చేశారు. అనేక రచనలు, శాస్త్రాలు, ఖండికలు, శతకాలు, ముద్రితమైంది, ముద్రితం కాని అనేక రచనలు చేశారు. పద్యం అంటే మహా అభిమానానికి పద్యం రాసేవారు ఎలాంటి వారైనా అడగగానే నేను కూడా వారిని ఎన్నో సందర్భాల్లో ఫోన్లో ఇబ్బంది పెడుతూనే ఉంటాను. అయ్యా ఈ పద్యం ఎలా రాయించారు, ఆ రాయమంటారు, ఊరు రాయమంటారు. ఏ రోజు ఇసుకు లేకుండా అడిగిన ప్రతిసారి ఆ రాయి ఇసుకుగా ప్రోత్సహిస్తారు. ప్రప్రథమంగా వారిని వేరే ఆలోచించవలసిందిగా కాదు.
అలాగే మీకు ఎంతో అభిమాని. నేను మళ్ళీ ఇలాగే ఈ వీరిని కొత్త వసతి వేరు వెళ్తారా ఏది వెళ్తారా ఇలాగా ఇటుబాగా లేదు నేను వస్తానని ఎంతో అభిమానంగా నేను ఫోన్లో ఎన్నోసార్లు వీడియో తీస్తూ ఉంటాను. అయినా కూడా ఎవరైతే వారిసి చెందకుండా నన్ను ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉంటారు. వ్యాకరణంలో గొప్ప దిష్ట కవి అవధానం చేశారు మీరు కూడా. శ్రీమాన్ మా సంగీత శ్రమ వేసుకునే 7 అవధానాలు సంశోధన చేసి అనేక మంది పండితులతో తెలుగు రాష్ట్రాలు అనేక మంది పండితులతో సహభాష నేర్చుకుంటూ ఎంతో మంది ఆశీస్సులు పొందుతున్నాం. మా బాలావధాని మా అందరికీ ఎంతో ఇష్టం. చిరంజీవి సంగీత సేవ. పితృపంచకంలో ఇది ఎక్కడే ఉందన్న, అందువల్ల మా తండ్రి గారిని మా మామగారిని కూడా ఇక్కడ రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. తదుపరి ప్రారంభం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించాలి. దయచేసి జ్యోతి ప్రజ్వలనకి శ్రీమాన్ కార్తీక సంవత్సరం గారు మీరు నచ్చుతున్నాం. వేదిక పెద్దలందరినీ ఆహ్వానిస్తున్నాం. పెట్టు
శ్రీకృష్ణుని యొక్క బాల్యంలో జరిగినవన్నింటినీ కూడా లీలలు అంటాం. ఎందుకని పోతనం ఉంది, శకటాసురుడు ఉన్నాడు, తృణావరుడు ఉన్నాడు, ఇలా వీళ్ళందరూ కూడా ఆకాశుడు మిగతా వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు. విషం పోసుకున్నటువంటి చదలతో ఆ పిల్లవాడికి పాలిద్దాం అనుకున్నారు.